గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్. ఈరోజు నేను అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై రెసిపీ నా స్టైల్లో చేసి చెప్పబోతున్నాను. ఫస్ట్ చికెన్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ బాణలు పెట్టి అందులో చికెన్ పీసెస్ వేసుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్ అండ్ పసుపు 1/2 టీ స్పూన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-7 మినిట్స్ ఉడికించాలి. మళ్ళీ మూత ఓపెన్ చేసి కలుపుకొని మళ్ళీ 2-3 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఓకే, ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ బాణలే మళ్ళీ పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, 3 పచ్చిమిర్చి అండ్ 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అండ్ కరివేపాకు. 1 మినిట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం 1 బిగ్ టీ స్పూన్ అండ్ చికెన్ ఫ్రై మసాలా 1.5 టీ స్పూన్ వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ మగ్గించాలి. స్మెల్ గుమ్మగుమ్మలాడిపోతుందని చెప్పి మా వాడు కిచెనే వదలట్లేదు. చూడండి ఎలా చూస్తున్నాడు. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవాలి. అంతే, చికెన్ ఫ్రై రెడీ. చూసారుగా, చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ది డైలీ వ్లాగర్.